శివుడాజ్ఞ లేనిదే చీమైనా కదలదు. కేంద్రంలో పెద్దలు తలూపనిదే కవిత అరెస్టు జరగదు. కానీ ఆ పెద్ద తలకాయలు ఏదో పొలిటికల్ ఫాయిదా ఊహించి ఈ అరెస్టు చేయించుంటే మాత్రం అది పెద్దగా ప్రభావం చూపించదేమో అనిపిస్తోంది. ఉద్యమాలు మాకు కొత్త కాదు. ఇది హరీష్ రావు స్పందన కవిత అరెస్టు మీద. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది పార్టీ. ఎందుకు? దేనికి ఉద్యమం? అరెస్టు అక్రమం, అనైతికం అనే ముద్రలు దేనికి? అరెస్టు చేసి తీసుకుపోతుంటే ఏదో ఆశయ సాధనకు ఉద్యమిస్తున్నట్టు, జైలుకు పోతున్నట్టు ఆ పిడికిలు ఎత్తి అభివాదాలు దేనికి? ఆ విక్టరీ సింబల్స్ దేనికి? అవినీతి కేసులో అరెస్ట్ అయితే తెలంగాణ జనం ఎందుకు ఆందోళనలు చేయాలి? అవినీతిలో కూరుకుపోవడానిక తెలంగాణ సమాజం ఆ కుటుంబాన్ని అందలాలు ఎక్కించింది? పైగా కేసు విషయం బయటపడ్డాక ఆమె హఠాత్తుగా ఆదర్శాల కోసం, ఆశయాల కోసం పోరాడే ధీరవనిత అయిపోయింది. ఉమెన్ రిజర్వేషన్ల నుంచి పూలే విగ్రహం దాకా తండ్రి మూసేసిన ఆ ధర్నా చౌకే మళ్లీ ఆమెకు గత్యంతరమైంది. సుప్రీంకోర్టులో కేసు ఉండగా అరెస్ట్ చేశారు. ట్రాన్సిట్ పర్మిషన్ లేదు అంటున్నారు. దర్యాప్తు సంస్థలు మహిళలను విచారణకి పిలవచ్చా అనేది కదా కేసు. పైగా ఈడీ జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థ. రాష్ట్రాల అడ్డుగోడలు దానికి ఏముంటాయి ట్రాన్సిట్ పర్మిషన్ తీసుకోవడానికి? ఇది పిఎంఎల్ఏ కేసు అని ఈడే చెబుతోంది కదా. సరే, ఆమె ఈ కేసులో లేకపోతే, ఛార్జ్షీట్లో ఆమె పేరు లేకపోతే, స్కామ్ ఆధారాలు లేకపోతే, అనుమానితుల జాబితాలో ఆమె లేకపోతే ఆ అరెస్టు అక్రమం. అన్నీ ఉన్నప్పుడు అక్రమం ఎలా అవుతుంది? అనైతికం ఎలా అవుతుంది? తెలంగాణ తలవంచదు అని అప్పట్లో కవిత స్పందించేది ఈ కేసుపై. అణచివేతలకు తెలంగాణ తలవంచదు నిజమే, కానీ చట్టానికి ఎవరైనా తలవంచాలి. సో వ్యక్తిగత అవినీతి కేసుల్ని తెలంగాణ సమాజానికి రుద్దడం దేనికి? నిజానికి కవిత అరెస్టు పట్ల బీఆర్ఎస్ ఊహించినంత నెగటివ్ స్పందనేమీ తెలంగాణ సొసైటీ నుంచి రాలేదు. తెలంగాణ ఆమె అరెస్ట్ను లైట్ తీసుకుంది. చివరకు సోషల్ మీడియా కూడా పెద్ద సానుభూతిని చూపించలేదు. ఇక ఈ అరెస్టు విషయంలో బీజేపీ వ్యూహం ఏంటో అర్థం కాదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమెను అరెస్టు చేయలేదు. ఫలితంగా బీఆర్ఎస్, బీజేపీ నడుమ లోపాయికారి ఒప్పందాలున్నాయని కాంగ్రెస్ విజయవంతంగా ప్రచారం చేసింది. జనానికి ఎక్కించింది. దీని కారణంగా బీఆర్ఎస్ మీద ప్రజా వ్యతిరేకత ప్రభావం బీజేపీ మీద కూడా పడి ఇంకా రావలసిన సీట్లు కొన్ని రాకుండా పోయాయి. ఇప్పుడు అరెస్ట్ చేయడం ద్వారా బీఆర్ఎస్తో మాకేమీ లోపాయికారితనం లేదని చెప్పదలిచిందా బీజేపీ? లేక మరో కారణమా? కవిత అరెస్టు వల్ల బీఆర్ఎస్కు ఎంతో కొంత సానుభూతి వచ్చి కాంగ్రెస్కు పడాల్సిన ఓట్లు బీఆర్ఎస్ వైపు మళ్ళీ కాంగ్రెస్ సీట్లు తగ్గుతాయనే లోతైన ఎత్తుగడ ఏమైనా ఉందా? అలా ఆలోచిస్తే బీజేపీ మళ్ళీ తప్పులో కాలేసినట్టే. లోక్సభ ఎన్నికలు కాబట్టి మోదీ పట్ల జనంలో ఉన్న పాజిటివిటీ బీజేపీకి ఉపయోగపడుతుందనేది నమ్మొచ్చు. అది ఇంకా ఫాయిదా చూపాలంటే బీఆర్ఎస్తో తమకు ఏ కక్కుర్తి ఒప్పందాలు లేవని జనాన్ని నమ్మించాలి. బీఆర్ఎస్ మీద వ్యతిరేకత తమ మీద పడకుండా జాగ్రత్త పడాలి. అందుకే కవితను అరెస్ట్ చేశారా? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కవితను అరెస్ట్ చేస్తే శాంతి భద్రతల సమస్యలు వస్తాయని ఇన్నాళ్లు ఆగారా? మరి ఢిల్లీలో మనీష్ వంటి పెద్ద తలకాయల్ని కూడా లోపలేశారు కదా. సరే, ఇప్పుడు ఆమె అరెస్టు ఈజీ అయిపోయింది. కాగల కార్యం బీజేపీ తీర్చింది అనుకుని కాంగ్రెస్ సైలెంట్. బీఆర్ఎస్, కేసీఆర్ మరింత డిమోరల్ అవుతారని, అది తమకు ఫ్లెచింగ్ అని కాంగ్రెస్ క్యాంప్ భావిస్తోంది. కానీ బీజేపీ ఏం ఆశించి ఇదంతా చేస్తోంది అనేదే స్పష్టంగా అర్థం కాని ప్రశ్న. తమ స్ట్రాటజీ మీద కనీసం తమకైనా క్లారిటీ ఉందా? ఏమో, కాలం చెప్పాలి. కాదు, తెలంగాణ సమాజం చెప్పాలిక.